నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, దొంగిలకూడదు. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు కానీ గమనించినట్లయితే, చూడండి ఇక్కడ ఏం చెబుతున్నారండి? దొంగిలకూడదు అని చెబుతున్నారు. చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కానీ తను ఏర్పరచబడినటువంటి జనాంగాన్ని కానీ చూడండి, తను నిర్మించినటువంటి ప్రతి ఒక్క మనుషుడు దేవుడు తన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలని కోరుకున్నాడు. చూడండి, మనుషునిదిగో నేను చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం బతికితే చాలని ఆయన ఇశ్రాయేలు ప్రజలకు చూడండి కొన్ని ఆజ్ఞలు తెలియపరచడానికి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంట? దొంగిలకూడదు. ఆజ్ఞ అండి, దొంగిలకూడదు అంటే చూడండి, దొంగతనం అనేది చేయకూడదు. చూడండి, దేవుని రాజ్యానికి ఒక మనుషుడు వెళ్ళాలంటే, దేవుని యొక్క చిత్తంలో ఒక మనుషుడు బ్రతకాలంటే, దేవుడి యొక్క మార్గంలో ఒక మనుషుడు నడవాలంటే చూడండి ఏం చేయకూడదంట? దొంగతనం అనేది చేయకూడదు. చూడండి, దొంగతనం వల్ల కూడా మనుషుడు దేవుని రాజ్యానికి దూరం అవుతాడా? అవుతాడండి దూరం? అవుతాడు అవడానికి దూరం? చూడండి, దొంగతనం చేసేవారు కూడా దేవుని రాజ్యానికి అర్హులు కారా? చూడండి, ఇదిగో కాబట్టి దొంగతనం అనేది ఇదిగో నీ దృష్టిలో ఎలాంటిది? పాపమని నువ్వు అనుకోగాని దేవుని దృష్టి కంటే అది ఘోరమైనటువంటి పాపం. చూడండి, నువ్వు చిన్న దొంగతనం చేసినా పెద్ద దొంగతనం చేసినా చూడండి, నువ్వేది చేసినా కానీ తీర్పులోనికి తేబడతా. చూడండి, భూలోకములో నువ్వు బ్రతికినటువంటి కాలంలో చూడండి, నువ్వు క్రియలు బట్టి నువ్వు చేసినటువంటి పాపము బట్టి నువ్వు ఏం చేయబడతావంట? తీర్పులోనికి తేబడతావు. చూడండి, నేను చిన్న వయసు నుంచి ఏది దొంగలించలేదయ్యా అని నువ్వు చెబితే దేవుడు ఒప్పుకుంటాడండి? మనుషుడంట అనేకమైన వాటిని దొంగిలిస్తాడంట. చూడండి, బాల్య వయసు నుంచి వృద్ధాప్య వయసు వరకు చూడండి అనేకమైన వాటిని మనుషుడు దొంగిలిస్తాడంట. అవునా కదా చెప్పండి? చూడండి, తెలిసి తెలియక చేసేటువంటి దొంగతనములు చాలా ఉన్నాయా లేవా? మరి అవన్నిటిని నువ్వేం చేస్తున్నావు? సరి చేసుకున్నావా? ఒప్పుకున్నావా? చేసిన వాడి దగ్గర విడిచిపెడుతున్నావా? తీసేసుకున్నావా? చూడండి, ఇదిగో నీలో అలాంటివి ఉన్నప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంట? తన రాజ్యం నుంచి బయటికి వెలివేస్తాడు. చూడండి, వెలివేయబడినటువంటి జనంగా బ్రతకాలా లేదా దేవుని రాజ్యములో దేవునితో పాటు సంతోషంగా బ్రతకాలా? చూడండి, ఈ చిన్న పొరపాట్లే, ఈ చిన్న తప్పిదమే, ఈ చిన్నదిగో పని వల్ల నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతావా? వెళ్ళగలుగుతావండి? వెళ్ళలేవు. కాబట్టి చూడండి, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినటువంటి దొంగతనాన్ని నీలో నుంచి ఏం చేయాలి? తీసివేసుకోవాలి. చూడండి, నువ్వు తీసేసుకున్న నాడు నువ్వేం చేయబడతావంట?
క్రైస్తవుడిగా దేవుని ఎదుట నిలబడబడతావు. చూడండి, చాలా మంది చిన్న వయసులో అనేకమైన దొంగతనాలు చేస్తారు. ఉన్నారు లేదు చెప్పండి. చిన్న వయసులో చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పక్కనోడి దగ్గర ఉన్న పెన్సిల్ దొంగతనం చేస్తారు. పక్కనోడు ఏదైనా తినడానికి తీసుకొచ్చుకుంటే చెప్పలు పెట్టకుండా దొంగతనం చేస్తారు. పక్కనోడి దగ్గర ఉన్న ఎలైజులు కానీ బుక్స్ కానీ ఏదైనా లేదండి. చూడండి, స్కూల్లో నీ తోటి స్నేహితుడి దగ్గర నీ బాల్య వయసులో దొంగతనం చేయలేదండి? నువ్వు చేసేవాళ్ళేదా? చూడండి, కొంతమంది హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మా, అయ్యా నువ్వు హాస్టల్కి వెళ్తున్నావు కాబట్టి నీ టంగుపెట్లు తాళం వేసుకొని జాగ్రత్తగా అంటారు. ఎందుకనండి? నీ తోటి స్నేహితులు నువ్వు టంగుపెట్లో పెట్టుకున్నటువంటి డబ్బులు దొంగిలిస్తారేమో, లేదంటే మంచిగా నీ వస్త్రాలు బాగుంటే వస్త్రాలు దొంగిలిస్తారేమో, లేదా చూడండి నువ్వు తినడానికి తీసుకొచ్చినటువంటి తినుబండారు ఏం చేస్తారండి? ఆ తినుబండారాలు దొంగిలిస్తారేమోనని ఏం చెబుతారు తల్లిదండ్రులు హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డలకి? అమ్మా, అయ్యా నువ్వు చక్కగా ఏం చేయాలంట? నీ టంగుపెట్టికి తాళం వేసుకొని నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హాస్టల్లో జాగ్రత్తగా ఉండమని చెబుతారు. ఎందుకంటే చూడండి, ఆ బాల్య వయసులో దొంగతనం అనేది మనిషికి నేరం అనిపించిందండి. తప్పు అనిపించిందా? అనిపించిందా? చూడండి, అలాగ దొంగతనం చేసిన వాడంట పెద్ద కొద్ది ఏమవుతాడు? చిన్నప్పుడు చిన్నదే దొంగతనం. చూడండి, నీ వయసు పెరిగే కొద్దీ నీ అలవాటు ఏమవుతుంది? పెద్దగా మారిపోతుంది. ఇదిగా నేను చిన్న వయసులో తీసుకున్నటువంటి దొంగతనాన్ని పలానా వస్తువు నేను దొంగిలిస్తే నన్ను ఎవరేమి అనలేదుగా. నేను చిన్న వయసులో తీసుకున్న దానికి నన్ను ఎవరు పట్టుకోలేదుగా అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఏమవుతున్నారంట నేటి కాలంలో ఏమవుతున్నారండి? గజ దొంగలు అవుతున్నారు. అవునా కదా చెప్పండి. చూడండి, ఒక ఊర్లో ఒక ముఠా ఉందండి, దొంగల ముఠా. చూడండి, మొదట్లో ఏం చేయడం మొదలు పెట్టారంటే ఒక 4 కుర్రోళ్ళు నిదానంగా ఏం చేయడం మొదలు పెట్టారండి? ఇంటి పక్కన ఉన్నటువంటి వస్తువులు దొంగిలించడం మొదలుపెట్టారు. వారి జల్సాల కోసం, దేనికోసం? త్రాగుడు కోసం. చూడండి, దొంగిలించడం మొదలు పెట్టారు. ఇంటి పక్కన ఏదైనా వస్తువు ఆగపడితేనో, ఆటో లేదంటే చూడండి టేబుల్ కార్ లాంటివి ఆగపడితేనో, లేదంటే చూడండి రోడ్డు మీద ఏదైనా కొంచెం విలువైంది ఐరన్ ఆగపడితేనో, మెల్లిమెల్లిగా చూడండి వాటిని దొంగదానం చేయడం అలవాటు పడితే, అలా దొంగదానం చేస్తుంటే ఎవరు వారిని పట్టించుకోవట్లేదు, ఎవరు వారిని పట్టుకోవట్లేదు. చూడండి, యవనస్తులు ఏం చేయడం మొదలు పెట్టారంటే చిన్న చిన్నగా ఐరన్ దొంగతనం చేయడం. చూడండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ దొంగతనం చేయడం, లేదంటే చూడండి చుట్టూ ఉన్నటువంటి ఫిన్షింగ్ వైర్లు దొంగతనం చేయడం, ఏదో ఒకటి దొంగతనం చేయడం అలవాటు పడితే అవేవి ఏం చేయలేదంట, వీళ్ళని పట్టించలేదంట. చూడండి, వీరు మద్యం విడిచిపెట్టి గంజాయికి అలవాటు పడ్డారు. దేనికి అలవాటు పడ్డారు? గంజాయికి అలవాటు పడి ఒక రాత్రికాల సమయంలో ఏం దొంగతనం చేయడానికి పోయారంటే ఏటీఎం దొంగతనం చేయడానికి పోయారు.
ఏం దొంగతనం చేయడానికి పోయారు? ఏటీఎం మిషన్ని దానిలో ఉన్న డబ్బులు దొంగిలించదా అని వెళ్ళారంట. ఒక్కడికి చదువు రాదు, ఒక్కడికి జ్ఞానం లేదు. ఏం లేదు, ఒకడికి చదువు రాదు, ఒకడికి జ్ఞానం లేదు. మొత్తం 5గురు ఉన్నారంట. 5గురు కలిసి ఏం చేయడం మొదలు పెట్టారంటే ఏటీఎం దొంగతనాన్ని చేయడానికి వెళ్ళి ఒకడేమో కొలుగు తీసుకెళ్ళాడు, ఒకడేమో ఆటో తీసుకెళ్ళాడు. చూడండి, అర్ధరాత్రి 11ంటికి దొంగతనం మొదలు పెట్టారు. 11, 12ంటికో దొంగతనం చేయడం మొదలు పెట్టారు. ఏం చేయాలో తెలియట్లా. 5గురు కలిసి ఏం చేస్తున్నారంటే ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి నుంచున్నారు. నుంచొని బయట ఒక ఇద్దరు కాపలా కాస్తున్నారు. ఏమని? బయట నుంచి ఎవరైనా వస్తారేమోనని ఇద్దరు కాపలా కాస్తున్నారు. 3 లోపల ఆ పొరుగు పెట్టి ఏటీఎం మిషన్ని కొడుతున్నారు. చూడండి, ఏటీఎం మిషన్ కొడితే గంట సేపు ఆ ఏటీఎం మిషన్ చూడండి కదిలించిన ఎటు అది కదలలేదు, ఎటు అది ఓపెన్ అవట్ల. గంట సేపు కదిలించి ఇసుకొచ్చిందంట వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు కావాలని దొంగతనానికి బాగాలేదంట. అసలు బాగా గంజాయి తాగిన మత్తులు వారికి ఏమనిపించిందంటే మాకు ఈ టైంలో డబ్బులు సంపాదించాలి అని ఒక ఆలోచన వల్ల అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఏటీఎం మిషన్ ఎంత పగల కొడుతున్నా అది ఏమోలేదంట, పగలలేదు. పగలపోతే చూడండి ఆ పొలుగులు పెట్టి పొడిచితే అయ్యేవి పగల. చివరికి 1 గంట గంటన్నర అందరు కలిసి ప్రయాసపడి ఏం చేశారంటే లాస్ట్కి వాళ్ళ అల్లగాక నీరసమైపోయి అక్కడి నుంచి ఎవరింటికాడు వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఏటీఎంలో చూడండి సీసీ కెమెరాలు ఉంటాయి. ఏమండి? చూడండి, రూమ్లో కెమెరా ఉండిద్ది, బయట ఒక కెమెరా ఉండిద్ది. ఈ 2 కెమెరాలు పగల కొడితే ఇంకెవడు మనల్ని చూడనుకొని ముసుగేసుకొని చూడండి బయట ఉన్న కెమెరా పగల కొట్టారు, లోపల ఉన్న కెమెరా పగల కొట్టారు. ఆ ఏటీఎం చుట్టూ తిరిగి అటన్నిటిని పొడిచారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఏటీఎంకి ఎదురుగా ఒక అద్దంలాగా ఉంటుంది. చిన్న అద్దంలాగా, బోత్ అద్దంలాగా ఉంటుంది చూడండి. దాని లోపల కెమెరా ఉంటుంది. ఏముంటుంది? ఆ ఏటీఎం కూడా చిన్న కెమెరా ఉంటుంది. అది అగపాడదు ఎవరికి. వీళ్ళు దాని చుట్టూ తిరిగారే కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే 2 సీసీ కెమెరాలు పగలగొట్టాగా అనుకొని ఆ మూతికున్న మాస్కులు అవన్నీ తీసి దాన్ని మొత్తం పగలగొట్టినా ఏమవలేదు. లాస్ట్ ఎటువంటి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, తర్వాత రోజు ఉదయం బ్యాంక్ వాళ్ళు వచ్చి చూస్తే అది మొత్తం కదల్చబడి పగలగొట్టబడి ఉంది. చూడండి, పోలీసులు వచ్చి ఏం చేశారంటే ఆ కెమెరా చూడండి, ఆ ఏటీఎంలో ఉన్నటువంటి చిన్న కెమెరా, ఆ భూతద్దంలాగా ఉన్న దానిలో కనపడినటువంటి కెమెరాని ఓపెన్ చేస్తే వీళ్ళ రంగంతా బయటపడుతున్నాయి. ఎవడు వచ్చి ఏమి చేశాడు, పొలుగు పెట్టి ఎవడు పొడిచాడు అన్నీ కూడా ఏం చేయబడ్డాయి అంట తెలియపరచబడిన తర్వాత పోలీసులు వచ్చి 5గురిని తీసుకెళ్ళి చూడండి 2 రోజులు 3 రోజులు వదలలేదండి. చూడండి, ఈ 2 రోజులు 3 రోజులు వాళ్ళు పడితే అప్పుడు చెబుతున్నారయ్యా మేము మాకు తెలియక దొంగతనానికి వెళ్ళామయ్యా. అంత ముందర మేము చాలా దొంగతనాలు చేసాం కానీ ఏ దినం కూడా పట్టుబడలేదు. ఇది దొంగతనం చేసాం కానీ డబ్బులు రాలేదు కానీ మేము పట్టుబడ్డాము. మరి మేము సీసీ కెమెరాలు పగలగొట్టి ఎట్ట పట్టుబడ్డామయ్యా అని అడుగుతున్నారట. చూడండి, మనం చేసేది ఎవరికి తెలిసింది?
ఎవరికి తెలియదు అనుకుంటాం మనం. ఏ దొంగతనం చేసిన ఎవరికి తెలియదు అనుకుంటాము. చూడండి, ఎవరికి తెలియని అవసరం లేదండి. ఎవరికి తెలియాలి? దేవునికి తెలిస్తే చాలా. చూడండి, చాలా మంది మేమేం దొంగతనం చేస్తున్నాం అంటారు. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు తెలియకుండా ఏం చేస్తారంట, తండ్రి యొక్క జేబులో నుంచి ధనాన్ని తీసుకుంటారు. తల్లి అక్కడ దాచిపెడితే తల్లికి తెలియకుండా ధనాన్ని తీసుకుంటారు. మరలా ఏం చేస్తారు, ఇది మా తల్లిది మా తండ్రి అక్క ధనమేగా, మేము తీసుకుంటే తప్పేంది. చూడండి, ఏదైనా నువ్వేం చేయాలంట అడిగి, అది నీ తల్లిది అవ్వచ్చు, నీ తండ్రిది అవ్వచ్చు, చూడండి నీ ఇరుగు పొరుగు వారిది అవ్వచ్చు, ఊరిదైనా కానీ నువ్వు ఆ ధనాన్ని కానీ వేరొక వస్తువు కానీ అడిగి తీసుకోవాలి. చూడండి, వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నట్లయితే, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొని వాడు నశింపజేయవానికి జతగాడు. ఏంటంటే నీ తల్లిదండ్రులు అక్కడ చూడండి ధనాన్ని తీసుకొని ఏంటంట, అది ద్రోహం కాదని నువ్వు అనుకోకూడదు. ఉన్నారు లేదు చెప్పండి? తల్లిదండ్రులు తెలియక వాళ్ళ యొక్క ధనాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు లేదా? వాళ్ళు బయట ఉంటే చక్కగా లోపలికి వెళ్ళిపోయి నాన్న జేబులో ఎన్ని డబ్బులు ఉండి అని 1000 రూపాయలు ఉంటే చూడండి, 1000 100 నోట్లు ఉంటే దానిలో, క్షమించండి చూడండి, 10 100 నోట్లు ఉంటే దానిలో 200 నోట్లు తీసుకొని మిగతా 800 అక్కడ పెట్టి వస్తారు. ఎందుకని? మొత్తం తీసుకుంటే తెలిసిపోయింది, రుణాలు తీసుకుంటే తెలియదు. ఉన్నారు లేదు చెప్పండి? భర్త జేబులో భార్యలు చూడండి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారా? చూడండి, ఇది దొంగతనం కాదని నువ్వు అనుకున్నదేమో కానీ నీ తల్లిదండ్రుల సొమ్మంట దాచుకుంటే నువ్వు ఏమైనట్టు, నశించడానికి జతగాడు. నువ్వు నశించుకోవడానికి ఏం చేస్తున్నావు అంట, ముందడుగు. అవునా కదా చెప్పండి? నువ్వు ఆ దొంగిలించిన సొమ్ము ఏం చేస్తున్నావు, తప్పు మార్గంలో నడిచిపోతున్నావు. చూడండి, ఇదిగో నశించుకోవడానికి నువ్వు దారిని ఎంచుకున్నావంట. దొంగతనం వల్ల మనుషుడు ఎప్పుడు బాగుపడతాడు చెప్పండి? చూడండి, నువ్వు దొంగతనానికి అలవాటు పడ్డావు, నువ్వు ఏమవుతావు, సోమరోజు. కాబట్టి నువ్వు దేన్ని కూడా దొంగిలించకూడదు. కొంతమంది ఉన్నారు, పొలానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, చేతి కాకపడితే కన్నెలు దొంగిలించుకుంటారు. ఏం చేస్తారండి, దోసకాయలాగా పడితే దోసకాయలు కోసుకొస్తారు, కందికాయలాగా పడితే కందికాయలు కోసుకొస్తారు, మిరపకాయలాగా పడితే మిరపకాయలు కోసుకొస్తారు. అదేమంటే ఏం చేస్తారు, రోడ్డు మీద వస్తుంటే మాకు దొరికినాయి అంటారు. దొరికితే చెప్పండి అంటారా? చూడండి, పంట వేసేవాడంట ప్రయాసపడి ఏం చేస్తాడు, అప్పులు తెచ్చుకోను, ఏదండి అప్పులు తెచ్చుకొని రాత్రి పగలు చూడండి పొలాలు దున్ని కష్టపడి నీళ్లు పోసి చూడండి పంటను పండించింది. ఎందుకు? నీలాంటి దొంగలకు అప్పగించడానిక? అది తింటే నీ జీవితం ఏమైతే బాగుపడుతుంది. అలాంటి దొంగతనం మనలో ఉండొచ్చా? నువ్వు అనుకోవచ్చు ఇదేం దొంగతనాలు అనుకోవచ్చు. ఆ యజమాని ఎంత బాధపడతానండి. తన పంట చూడండి ఇదిగో నాశనంగా పోతుంటే ఏం చేస్తాడు, నువ్వు రోడ్డు మీద అంతా ఎవరైనా మొక్కజొన్న చూడండి పొలం వేస్తే ఆ మొక్కజొన్న నువ్వు దొంగిలించకూడదు. టమాటాలు వేస్తే టమాటాలు దొంగిలించకూడదు. ఉన్నారు లేదా చెప్పండి? కొత్త పచ్చిమిరకాయలు కోసుకొచ్చే వాళ్ళు ఉన్నారు లేదా? ఇంట్లో కొత్త నువ్వు నీ ఇంటికి ఏం తెచ్చుకున్నావు, దోషాన్ని తెచ్చుకున్నావు. నీ ఇంటికి ఏం తెచ్చుకున్నావు, పాపాన్ని తెచ్చుకున్నావు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఎప్పుడైనా ఆలోచించండి. రోడ్డు మీద వెళ్తే జాన్సెట్ ఆగపడితే లటక్కన టెంకాయ వస్తారు. ఎందుకని? రోడ్డు మీద ఆగపడిందండి. ఏమన్నా చెట్టుకు నీరు పోసావా?
నువ్వు ఆ చెట్టుని పెంచావా? నీదండి. నోరు తెరిచి ఇంట్లో పోయి అమ్మా ఒక జాంకాయ అండి ఇతరులు మీరు చెప్పండి, ఇతరులు చెప్పండి. ఇంటి యజమానులు నువ్వేం చేస్తున్నావు? ఇది దొంగతనము కాదు అనుకున్నావు, కానీ నువ్వు చేసే చిన్న దొంగతనం నుంచి చూడండి పెద్ద దొంగతనం నుంచి ప్రతిదీ దేవుడు చూస్తాడు చూద్దాం. అందుకని ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్నాడు దొంగిలికూడదు అని చెబుతున్నాడు. దొంగతనం అనేది నువ్వు చేయకూడదు. ఎందుకంటే దొంగతనం చేసిన మనుషులు ఎవరు బాగుపడలేరు. బాగుపడ్డారు చెప్పండి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే యాకోబు గారి భార్య అన్నారు. ఎవరు యాకోబు గారి భార్య? ఎవరు? మొదటి భార్య ఏమో లేయా, రెండో భార్య రాహేలు. చూడండి యాకోబు తన భార్యల నిమిత్తం చూడండి లాబాను వద్ద ఏం చేశాడన్న? వెట్టి చాకరి బానిసత్వం చేశాడు. ఎన్ని దినాలు? 20 సంవత్సరాలు బానిసలు బ్రతికాడు. చూడండి 20 సంవత్సరాల్లో లాబానంట యాకోబు యొక్క జీతాన్ని 10 సార్లు మార్చాడంట. యాకోబుని లాబాను అనేకమైన సార్లు మోసపుచ్చాడంట. ఒక దినాన దేవుడు యాకోబుకి ఏం చెప్పాడయ్యా, ఇన్ని దినాలు నువ్వు మీ మామింట్లో చక్కగా బ్రతికేవు, కానీ ఇటువరకులాగా మీ మామ యొక్క ముఖం కానీ మీ బామర్దుల యొక్క ముఖం కానీ నీ వైపు కటాక్షం కలిగినట్టుగా లేదయ్యా. వారు నిన్ను ప్రేమిస్తున్నట్టుగా లేదు, కాబట్టి ఈ దినము నువ్వు వీరిని విడిచిపెట్టి నీ తండ్రి వద్దకి వెళ్ళమన్నా. తండ్రి ఉన్నటువంటి స్థలం ఏదంట? కానాను దేశం. అక్కడికి వెళ్ళాయంటే యాకోబు చూడండి వాళ్ళ మామకి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా తన భార్యను పిలిపించి ఏం చేశాడంట? తన భార్యను పిలిపించి అమ్మా ఇదిగో మీరు మన బిడ్డలు అలాగే చూడండి గొర్రెలు సమస్తాన్ని తీసుకొని దినం మనం ప్రయాణం అయ్యి వెళ్దామని చూడండి వాళ్ళ మామైనటువంటి లాభానికి చెప్పకుండా యాకోబు ఏం చేశాడు? రాహేల్ని లేయాని తన కుమారుల్ని తన దగ్గర ఉన్నటువంటి పనివారిని గొర్రెల్ని ఒంటెల్ని సమస్తాన్ని తీసుకొని ప్రయాణం వెళ్తా ఉన్నాడంట. ప్రయాణం వెళ్తున్నప్పుడు లే ఏం చేసిందంట? చూడండి ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఎండనున్న గృహదేవతను దొంగిలేను. ఏం చేసిందండి రాహేలు? లాబాను యొక్క ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతని దొంగిలిందంట. గృహదేవత ఎలా ఉండిద్దండి? బంగారముతో చేయబడింది. ఏం చేసింది? అంత తన తండ్రి గృహదేవతను తీసుకొని దొంగిలి వెళ్తుంటే చూడండి లాబానంట ఏం చేశాడు? కొన్ని దినాలకి అంటే చూడండి 2-3 రోజులకి యాకోబు ఇల్లు విడిచి వెళ్ళిపోయినట్టు తెలిస్తే ఈ లాబాను కూడా యాకోబుని పట్టుకోవడానికి వెళ్ళాడంట. వెళ్ళిన సమయంలో దేవుడు అంట లాబానుతో మాట్లాడాడంటే ఏమని? ఇదిగో నువ్వు అతనితో మంచి కానీ చెడు కానీ ఏమి మాట్లాడొద్దు అని చెప్పి చూడండి లాబాను యాకోబు ఎత్తుకు వెళ్ళి అన్నాడు, అయ్యా 20 సంవత్సరాలు నిన్ను ఇంట్లో ఉంచుకున్నాను, నీకేమైనా బాధ కలిగించానా? నేను బాగానే చూసుకున్నాను కదా, నా కుమార్తెలు ఇచ్చాను, ఇదిగో నా దాసులు ఇచ్చాను, ఇదిగో నాకున్న గొర్రెలు ఇచ్చాను, ఇదిగో నువ్వు వచ్చినప్పుడు ఏమీ లేవు అలాంటిది నీకు సమస్తాన్ని ఇచ్చాను, అలాంటిది నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు
ఎందుకు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావయ్యా? అదే నాకు చెప్పేస్తే నేను నిన్ను పంపించేటప్పుడు చక్కగా కంబరుతోను, మృదంగములతోను, వాయిద్యములతోను, సంగీత నాదములతోను నిన్ను చక్కగా సంతోషముగా పంపించేవాడిని అయ్యా. ఎందుకు ఇలా ఇదిగో దొంగ చాటుకి వెళ్తున్నావు అన్నప్పుడు, అయ్యా నాకు నా ఇల్లు గుర్తొచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు, సరే నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ మా ఇంటిలో గృహదేవతను ఎందుకు దొంగిలించుకెళ్తున్నావు అన్నప్పుడు యాకోబు అన్నాడు, అయ్యా నేను నీ దగ్గర అన్ని సంవత్సరాలు పనిచేశాను కానీ ఏ రోజైనా నీకు నేను బాధ కలిగించానా? నేను అరణ్యానికి వెళ్ళినప్పుడు గొర్రెలు కాసే సమయంలో సింహాలు వచ్చి గొర్రెలు తిన్నప్పుడు ఆ గొర్రెలను కూడా నేనే ఏం చేసేవాడిని, నా గొర్రెలు తీసుకొచ్చి నీ గొర్రెలకి అప్పచెప్పేవాడిని. నీ గొర్రెలు 10 గొర్రెలు తింటే ఆ 10 గొర్రెలకి నా 10 గొర్రెల్ని ఇచ్చేవాడిని అయ్యా. అలాంటిది నిన్నెప్పుడు నేను మోసం చేయలేదు. అలాంటిది ఇదిగో నీ గృహదేవత నాకు ఎందుకు? ఆ గృహదేవత కానీ మాలో ఎవరైనా దొంగిలిస్తే మరి ఇప్పుడే చచ్చిపోనుగా కారణం ఏమన్నా చెప్పండి. చూడండి, ఆ గృహదేవతను దొంగిలించింది ఎవరు? రాహేలు. అసలు రాహేల్ అంటే యాకోబుకి ఎంతో ఇష్టమైనది. చూడండి, అలాంటి ఇష్టమైనటువంటి రాహేలు దొంగతనం చేసిందని యాకోబు తెలుసా? తెలియదండి. తెలియక అన్నాడు, ఇదిగో లాబాను, ఇదిగో నాతో పాటు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నా గృహదేవత పడితే అది తీసుకొని వాళ్ళు ఈ దినమే చచ్చినట్టు అనుకుంటాను. ఏమైంది? ఈ లాబాను ఏం చేయడం మొదలుపెట్టాడు? యాకోబు యొక్క గుడారం మొత్తం వెతికాడు, గృహదేవత దొరకల. తర్వాత లేయా యొక్క గుడారం మొత్తం వెతికాడు, గృహదేవత దొరకల. చూడండి, మరలా దాసీల గృహాలన్నింటినీ, గుడారాలన్నింటినీ ఎత్తికాడు. అక్కడ కూడా ఎక్కడ చూడండి, ఆ దేవత విగ్రహం దొరకల. లాస్ట్కి ఎవరి దగ్గరికి వచ్చాడు? రాయల యొక్క గుడారంలోకి వస్తే రాయలు ఏం చేస్తున్నాడ? తన వంట సామాగ్రిలో ఆ గృహదేవత బొమ్మని పెట్టుకొని ఆ వంట యొక్క సామాగ్రి మీద ఈ రాయేలు కూర్చుందండి. కూర్చొని అంటుంది, నానా నువ్వు వచ్చినప్పుడు నేను లెగవలేదని నువ్వు బాధపడద్దు, ఎందుకంటే తండ్రి గౌరవించాలి కదా. నేను లేచి గౌరవించలేదని నువ్వు బాధపడ మాకు, ఎందుకంటే నేను కడగా ఉన్నారనగానే ఆ తండ్రి చూడండి, ఆ కుమార్తె కూర్చుందని ఆ కూర్చున్నటువంటి ఆ వస్తువులేమి చూడండి దోలాడకుండా ఎతకుండా చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నింటినీ వెతికితే ఎక్కడా దేవత యొక్క విగ్రహం దొరకలేదండి. దొరకపోతే ప్రియమైన సహోదరి సోదరులారా, యాకోబు పాపంతో మాట్లాడాలి లాభానికి. ఏంది, ఎందుకు ఇలా మమ్మల్ని ఇసుకెళ్తున్నావు, మమ్మల్ని బాధ పెడుతున్నావు, మా మీద దొంగతనం వేస్తున్నావు ఎందుకు అని చెప్పి మాట్లాడితే చూడండి లాబాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, రాహేలు ఆ విగ్రహం తీసుకొని చక్కగా ఏం చేసిందన్న, తండ్రి యొక్క బంగారు విగ్రహాన్ని దొంగిలించి వచ్చిందండి. వచ్చిన తర్వాత చూడండి, యాకోబుకి బెన్యామీన్ అనేటువంటి కుమారుడు పుట్టాడు, లాస్ట్ కుమారుడు. ఆ కుమారుని కనే సమయంలో రాహేలు ఏమైపోయింది? చచ్చిపోయిందండి. చూడండి, నాకు యవ్వన వయసులో ఆమె చావు కారణం ఏందంట? ఎందుకంటే చావు కారణం తను చేసినటువంటి దొంగతనం. సహోదరు, దొంగతనం అనేది ఎంతో ఘోరమైన పాపం. చూడండి, వీడు దొంగ అంటే వాడి దగ్గరికి ఎవరైనా వస్తారండి? వాడితో ఎవరైనా స్నేహం చేస్తారా? వాడిని పలకరిస్తారా? వాడిని పరామర్శిస్తారా? చూడండి, ఇంటికి కూడా రానిచ్చరు. అలాంటి నిందలు నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీలో ఉన్న దొంగతనం అనే మనసుని తీసేసుకోవాలి. చూడండి, లోకంలో ఉన్న మనుషులే రానిపోతే దేవుడు రాజ్యానికి నేను రానిస్తానండి. రానిస్తా చెప్పండి. చూడండి, కొంతమంది ఇళ్ళకి వచ్చినప్పుడు
వాళ్ళు రాగానే చూడండి, వాళ్ళ చేతుల వైపు, కాళ్ళ వైపు, వాళ్ళు నడిచిన నడుకుల వైపు వాళ్ళకెళ్తేనే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏం తీసుకెళ్తాడు వీడు, ఏం తీసుకెళ్ళిద్దేమా అనగారు చెప్పండి. చూడండి, ఇదిగో అలాంటిది, ఇదిగో నువ్వు దేవుడి రాజ్యానికి రాగలుగుతావా? కాబట్టి ఏం చేయాలి? నీళ్ళు అలాంటి దొంగతనం ఉంటే తీసేసుకో. అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వర్తిల్లడు. చూడండి, గెహాజీ కూడా ఏం చేశాడంట? నయమాను దగ్గర నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకున్నాడు. సేనాయ వస్త్రాలు, బంగారం తెచ్చుకొని, పిండి తెచ్చుకొని ఏం చేశాడంట? ఇంట్లో దాచిపెట్టుకొని ఏం చేశాడండి? సేవకుడి ఎద్దుకు వచ్చిన చుట్టూ ఆయన అన్నాడు, అయ్యా నీతో పాటు నా మనసు రాలేదా? నేను ఆడికి వెళ్ళా, నేనే ఉన్నా కదా, ఎలా వచ్చింది నీ మనసు నాతో పాటు? ధనాన్ని సంపాదించుకోవడానికి, స్థలాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? దొంగతనం చేసేవాడిని ఒప్పుకున్నాడండి. కొంతమంది ఒప్పుకుంటారండి దొంగతనం చేసేవాడిని. మేం చేయాల, మేము తీయలా, అసలు మాకు అసలే తెలియదు, చేసి కూడా ఒప్పుకోరండి. చూడండి, గెహాజీ కూడా దొంగతనం చేసి కూడా ఒప్పుకోకపోతే ఏం తెచ్చుకున్నాడు? సదాకాలం కుష్ఠరోగాన్ని, తన సంతతి మొత్తం కుష్ఠరోగం వచ్చింది గెహాజీ. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుల, దొంగతనం అనేది ఎంత ఘోరమైన పాపం. కాబట్టి అలాంటి పాపాన్ని నీ నుంచి తీసేసుకో. కొంతమంది చూడండి, కూరగాయలు ఇస్తే తిరిగి రండి. కొంతమంది చూడండి, ఇంటి ఎదురు ఊర్చి చీపిరి పడేస్తే ఆ చీపిరి అంతే పోయింది. చూడండి, కొంతమంది డబ్బాలు ఇంటి ఎదురు పెట్టినా కానీ అవి కూడా మిగలవు. ఎందుకంటే ఏమైపోతుందంట? దొంగతనం అనేది ఈ దినము నీకు సంతోషం కలిగవచ్చు, కానీ ఒక దినం దేవుని ఎదుటి నీకేం కలిగజేసింది? దుఃఖాన్ని కలుగజేసింది ప్రియమైన సహోదరి సోదరులు. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఘోరమైన పాపానికి దూరం ఉంది. నీళ్ళు అలాంటి పాపం ఉంటాయా? ఈ దినమయ్యా నేను దొంగలయ్యా, నేను ఇది ఎంతో అక్రమంగా బ్రతికానయ్యా, అనేక వాటిని ఆశించానయ్యా అని చూడండి. ఏ విధంగా అయితే ఇదిగో చూడండి, జక్కే అంటాడయ్యా, నేను అక్రమంగా తీసుకున్న దానికి 4 వంతులు చెల్లిస్తానని. నువ్వు దొంగిలిచ్చిన దగ్గరికి మరలా తీసుకెళ్ళి వాటిని ఏం చేయాలి? అప్పగించు ప్రియమైన సహోదరి. అప్పుడు నీకు క్షమాపణ కలిగి. చూడండి, ఒక ఊర్లో ఒక ఆమెకి ఘటసర్పం పట్టింది. ఏం పట్టింది? ఘటసర్పం పట్టింది. చూడండి, అంటే ఒక దురాత్మ పట్టిందంట. పట్టి ఆమె చూడండి ఎంతో బలహీనంగా ఉన్నాయి. తిండి తినట్లేదు, సుఖంగా నిద్రపోవట్లేదు, ఏం చేయట్లేదని. చేయకపోతే ఒక దైవ సేవకుడి దగ్గరికి ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. అయ్యా నేను ఇదిగో ఈ బాధపడుతున్నాను, ఈ దురాత్మతో, నేను ఈ దెయ్యంతో నేను బాధపడుతున్నాను, నా పరిస్థితి ఏందో తెలియట్లేదు, నన్ను బాగు చేయని వచ్చిందండి. వస్తే ఆయన ప్రార్థన చేస్తే ఆయనకు ఒక దర్శనం వచ్చిందంటే ఏమొచ్చిందండి? ఏమంట? మున్సిపాలిటీ పనిచేసిందంట. ఓ పట్టణంలో మున్సిపాలిటీ పనిచేస్తే అక్కడంట బస్సులు కడుగుతారు చూసారా? ఆ బస్సులు కడిగే దగ్గర అంట బస్సు ఉడిచినటువంటి చీపిరి, కొత్త చీపిరి బస్సు ఉడిచి ఆ బస్సు బయట పెట్టాడంట. ఆ బస్సు వ్యక్తి క్లెయిమ్ డ్రైవరు అది ఊడ్చి బయట పెడితే ఆ ఊడ్చి బయట పెట్టినటువంటి చీపిరి చక్కగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. దొంగతనం చేసి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ దెయ్యం చెబుతుంది, పలానా చీపిరి అని తెచ్చి నా చీపిరి తీసుకెళ్ళాలి అని. పలానా వాళ్ళు ఇంటి ఎదురు ఇది వస్తువు ఉంటే ఆ వస్తువు తెచ్చుకుంది. పలానా ఇంట్లో పొలుగుంటే ఆ పొలుగు తెచ్చి పెట్టుకుంది. ప్రతిదీ చేస్తే చూడండి, ఆమె దగ్గర చూడండి, ఆమె ఏం దొంగతనం చేసింది అవన్నీ తీసుకెళ్తే ఆమెలో ఉన్న దురాత్మ పోయింది. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, నువ్వు బాగుపడాలంటే నీలో ఉన్న దొంగతనాన్ని నువ్వు తీసుకున్న నాడు నువ్వు ఏమవుతావు అండి? దేవుని రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడతావు. కాబట్టి యాజ్ఞని చూడండి, నడిచి యాజ్ఞ ప్రకారం జీవించినట్లయితే దేవుడి రాజ్యానికి చేర్చబడతావు. కాబట్టి మాటలు విని
ఈ యొక్క జీవితాన్ని మార్చుకొని బ్రతకాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకొని కాక ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.